గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు వన్ ఆఫ్ మై క్లయింట్ సంధ్యా మేడంతో ఇంటర్వ్యూ చేస్తున్నాను. సో తన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుందంట, చూస్తాం. హాయ్ మ్యామ్. హాయ్ సార్. చెప్పండి, మీరు 4 months ఇంకా యోగా చేస్తున్నారు కదా, సో మీకు ప్రీవియస్గా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, యోగా ఎక్స్పీరియన్స్ ఉందా, లేదంటే ఫస్ట్ టైం మీరు జాయిన్ చేశారు కదా, సో మీ ఎక్స్పీరియన్స్ ఇది, మీ అండర్స్టాండింగ్ ప్లీజ్ షేర్ ఇట్. షూర్ సార్. నేను ఐటీలో పనిచేస్తున్నాను. సో లాస్ట్ టైం నేను యోగా చేసింది అంటే ఒక 4 years బ్యాక్. బట్ నాట్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆసనాస్ అలా తెలియదు, కానీ యోగా అంటే నాకు ఇష్టం. నాకు బాడీకి ఫ్లెక్సిబిలిటీ రావాలి అంటే యోగా అనేది కంపల్సరీ కావాలని నాకు బాగా ఇష్టం. సో అందుకనేసి యోగా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా డ్యూరింగ్ వర్క్ అవర్స్ కానివ్వండి, లేదంటే ఇంట్లో పని కానివ్వండి, సో ఎక్కువ టైము వర్క్ చేయలేకపోయేదాన్ని. అంటే బ్రేక్స్ కావాలి, ఏదైనా పని చేసే ముందు కొంచెం బ్రేక్, మళ్ళీ షిఫ్ట్ చేసుకుని లాంగ్ మీరు చెప్తారు కదా ఎండ్యూరెన్స్, సో అది మిస్ అవుతూ ఉండేది. సో అందుకనేసి నేను యోగా స్టూడియో గురించి చూస్తూ ఉంటే, సో లక్కీగా మనకి మా ఇంటికి దగ్గరే దొరికింది. ఇప్పుడు 3 months నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను యోగా. సో దేర్ ఈజ్ చాలా తేడా తెలిసింది, ఎందుకంటే నా బాడీలో చాలా స్టిఫ్నెస్ పెరిగిపోయింది. అంటే థైస్ కానివ్వండి, కోర్ పార్ట్ కానివ్వండి, అండ్ ఈ హ్యాండ్స్ ఇక్కడ కానివ్వండి, సో ఇవన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. మీరు చెప్తున్నట్టు చాలా స్టిఫ్నెస్ పెరిగింది, స్ట్రెంగ్త్ అవుతా ఉంది. సో అంటే ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది అనమాట. ఏ ఆసనంకైనా ఫ్లెక్సిబిలిటీ స్ట్రెంగ్త్ ఆల్సో డెవలపింగ్. ఐఎమ్ స్లీపింగ్ వెల్ యాక్చువల్లీ. సో బికాజ్ దానివల్ల నాకు ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గడం కానీ, వర్క్లో కూడా ఎక్కువ ఫోకస్ చేయగలడం కానీ, అండ్ ఎక్కువ టైం వర్క్ చేయగలడం కానీ, ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్. థ్యాంక్ యూ. బట్ ఎక్కువ టైం నేను వర్క్ చేసుకుని హెల్తీగా ఎక్కువ టైం వర్క్ చేస్తున్నాను అలా చేయకూడదు. స్టిక్ టు 8 hours 9 hours. సో అది ఇంకొకటి మీరు వర్క్ చేసేది మీరు డెస్క్ జాబ్ చేసేదాన్ని ఇంకా ఎక్కువ టైం చైర్లో కూర్చుంటారు కదా, సో దానివల్ల ఏం క్విక్గా ఫేస్ చేశారు మీరు ఇష్యూస్? 2-3 issues. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ బికాజ్ ఆఫ్ నో యాక్టివిటీ కాదా, యాక్టివిటీ లేకుండా కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉండేసరికి దేర్ ఆర్ అంటే గట్ హెల్త్ కానివ్వండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అండ్ తొందరగా టైర్డ్ అయిపోవడం. సో ఈవెన్ ఫర్ 10 steps ఆల్సో ఐ గెట్ బ్రీతింగ్ ప్రాబ్లమ్. సో ఇవైతే నేను అబ్జర్వ్ చేసిన ప్రాబ్లమ్స్. సో ఇప్పుడంతా క్లియర్ అయ్యింది. యా. సో దేర్ ఈజ్ ఇంప్రూవ్మెంట్. మీ కొలీగ్స్ మీలాంటి ఐటీలో వర్క్ చేసేవాళ్ళు, ఐటీలోనే కాదు, ఓవర్ నవ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్ ఇన్ దిస్ వరల్డ్, అండ్ అన్ని జాబ్లు మోస్ట్లీ డెస్క్ జాబ్ తరనే ఉంది. సో వాళ్ళకంతా మీరు ఏం చెప్తారు? సో డెఫినెట్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఐటీ కానివ్వండి, ఏదైనా లాంగ్ అవర్స్ మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఆ బాడీ మీద ఫోకస్ తగ్గిపోతుంది. బట్ వెన్ వీఆర్ రీచింగ్ 30 to 40 అప్పటి నుంచి మనము ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ మనం చెయ్యాలి. సో స్ట్రెంగ్త్, బాడీ మజిల్ స్ట్రెంగ్త్ అనేది బిల్డ్ అవ్వాలి, సో దట్ మనకి లాంగ్ రన్లో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో డెఫినెట్గా ఫిజికల్ యాక్టివిటీ లైక్ యోగా ఆర్ ఎనీ వాకింగ్, జాగింగ్, ఎనీ కైండ్ ఆఫ్ ఏదైనా సరే కంపల్సరీ ఎవ్రీడే ఒక 1/2 hour, అట్లీస్ట్ 1/2 hour ఉంటే బెటర్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్. సో నా టీచింగ్ స్టైల్ కానీ, నా వే ఆఫ్ టీచింగ్, నా వే ఆఫ్ టీచింగ్ యోగా విత్ స్ట్రెంత్ ట్రైనింగ్ అండ్ దిస్ ముగ్ధా ట్రైనింగ్, సో ఇదంతా ఎలా మీకు దీని గురించి కొంచెం మీ ఎక్స్పీరియన్స్?
మీతో నేను యోగా స్టార్ట్ చేసిన తర్వాత యూజువలీ యోగా అంటే జస్ట్ అందరూ ఫ్లెక్సిబిలిటీ అనుకుంటారు, ఆసనాస్, యోగా ఆసనాస్ అంటే. సో ఇక్కడ నేను యోగా విత్ స్ట్రెంత్, మొబిలిటీ ఇంప్రూవ్ చేసేది. కానీ సో స్ట్రెంత్ విత్ ట్రెడిషనల్ ఎక్విప్మెంట్స్, సో వీక్లీ 1 day హై ఇంటెన్సిటీ కూడా చేపిస్తాము. సో ఇది మీకు ఎలా డిఫరెన్స్ అనిపించింది? అంటే సింగిల్ వర్డ్లో చెప్పాలంటే డైనమిజం. యా, అంటే ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో మీరు చెప్పేటప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ స్టూడెంట్కి ఎక్కడ తను ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఏ లెవెల్ వరకు చేయగలదు అనేది మీరు వెంటనే అది అర్థం చేసుకుంటారు. సో దాన్ని బట్టి మాకు ఎలా చెప్తారంటే ఈ లెవెల్ వరకు చేయండి, ఇంతవరకు చేయండి. సో అండ్ ఆల్సో అంటే అదే కంటిన్యూస్గా కాదు. సో మాకు ఫ్లెక్సిబిలిటీ పెరిగిందో లేదో మాకన్నా మీకే ఫాస్ట్గా అర్థమవుతుంది. సో అప్పుడు మీరేంటంటే పుష్ చేస్తున్నారనమాట నెక్స్ట్ లెవెల్కి, ఇంకా కొంచెం చెయ్యాలి. సో దట్ ఏంటంటే మాకు తెలియంది కూడా కొన్నిసార్లు ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాం. అంటే ఓకే, మనం ఇది కూడా చేయగలం, ఈ ఆసనం కూడా చేయగలం. సో దట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ముగ్ధాస్, దీస్ ఆర్ ద ఫేవరెట్ ఆసనాస్. ఇవి ఫేవరెట్ బికాస్ ఆఫ్ స్టిఫ్నెస్ ఆర్ యూనో, ఇవన్నీ కొంచెం స్టిఫ్గా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ బాగా హెల్ప్. సారీ, స్ట్రెంత్ బిల్డింగ్. ఓకే, డాక్టర్స్ కానీ వాళ్ళు యోగకుండా కొంచెం ఫ్లెక్సిబుల్స్ అంటారు. ఓ లూజ్, ఓకే సార్, లూజ్ అండి, స్ట్రెంత్ అయింది. ఓకే ఓకే, సారీ సార్. యా, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్, అండ్ థ్యాంక్ యూ స్నిగ్ధ.